ఎందుకు వెబ్సైట్ దిగాల్సి వచ్చింది? మా హస్బెండ్ వాళ్ళే అండి. ఆయనే వెళ్ళమని చెప్తాడా? తను బయటికి వెళ్ళేవాడు ప్యాక్ ఆట ఆడడానికి, ఇలా చిల్లర చిల్లర ఆటలు ఆడడానికి బయటికి వెళ్ళిపోయేవాడు. డబ్బులన్నీ వేస్ట్ చేసేవాడు బయటికి వెళ్ళి. నేను ఎక్కడికన్నా వెళ్ళి పడుకొని తెచ్చి ఇవ్వాలని అడిగాను. మీరే అన్నారా? నేనే అన్నాను, తెచ్చివ్వు ఏమైంది అని అన్నాడు. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయనతో అనేవి ఏమన్నా ఉన్నాయా, చెప్పగలవా? కష్టాలు చెప్పమంటే 100 చెప్తా. ఇష్టంగా ఒక రోజు కూడా బతకలేదేమో. అంటే ఎక్కడైతే మీ భర్త మీరు కలిసారో సేమ్ అదే అక్కడే మీరు వేరే వాళ్ళతో పుట్టున్నారు. అవునండి. ఆ టైంకి ఎలా అనిపించింది? ఇలాంటి జీవితం ఏంటి నాకు అని ఏడ్చాను. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత చెప్పాను నేను. ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా చేయమన్నాడు? చేయమని చెప్పాడు. మరి మీరు మీ అత్తయ్యతో చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే ఇవన్నీ చెప్పుకుంటే నా ఇమేజే కదండి. అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడనివ్వడు, పక్కనే కూర్చునేవాడు. ఏం మాట్లాడుతున్నాడో వినేవాడు. ఏమో ఏమన్నా చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొడతాడేమో అని భయం. నా బిడ్డ ఇలా అయిపోయిందంటే తల్లిదండ్రులు భరించలేరు. ఎంతవరకు నీ భర్తే తప్ప తప్ప నువ్వు చేసిన తప్ప నీకు అర్థం కావట్లేదా? నేను స్టార్టింగ్లోనే ఇదే ప్రొఫెషన్లో ఉండి చేయలేదు కదా సార్. ఇలానే ఉన్నానా, ఇలానే వెళ్ళాను తన దగ్గరికి, ఇలా లేను కదా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను ఇలా మార్చాడు అంతే. నా అప్పుడు వాడి కోసం చేసిన తప్పు ఇప్పుడు నా పిల్లల కోసం చేస్తే తప్పులేదు కదా. హాయ్, వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ మనోజ్. అయితే స్టోరీస్లో భాగంగా ఈరోజు ఒక కొత్త ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ ఒక భర్త ప్రోద్బలంతో భార్య ప్రాసెస్ దిగింది. సో అదే కొనసాగిస్తూ చివరికి తన బాబుని కాపాడుకోవడానికి ఆవిడ ఈరోజు హైదరాబాద్లో సతమతం అవుతున్నారు. సో అలాంటి ఒక స్టోరీ మీ ముందు తీసుకొచ్చాను. మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కావ్య గారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు దిగాల్సి వచ్చింది, ఇప్పటికీ ఎలా కంటిన్యూ చేస్తున్నారు, అంత సంపన్న కుటుంబంలో పుట్టి కూడా ఇలాంటి ఎందుకు బతకాల్సి వస్తుంది. సో ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. అసలు ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏ ఊరు మీది? మాది గుంటూరు అండి. గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా? గుంటూరు జిల్లాలోనే అండి ఉండేది. పెళ్ళయిందమ్మా మీకు? పెళ్ళయిందండి. ఎంతమంది పిల్లలు? ఒక బాబు అండి. పెద్దోడేనా? 1 year, ఇప్పుడు 1.5 years. ఎందుకు వెబ్సైట్ దిగాల్సి వచ్చింది? మా హస్బెండ్ వాళ్ళే అండి. ఆయనే వెళ్ళమని చెప్తాడా? నాకు 10th class ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు ఇంట్లో వాళ్ళు, సొంత రిలేటివ్సే వాళ్ళు. మ్యారేజ్ చేసిన తర్వాత తను బయటికి వెళ్ళేవాడు ప్యాక్ ఆట ఆడడానికి, ఇలా చిల్లర చిల్లర ఆటలు ఆడడానికి బయటికి వెళ్ళిపోయేవాడు. డబ్బులన్నీ వేస్ట్ చేసేవాడు బయటికి వెళ్ళి. తర్వాతకి మా అత్తయ్య వాళ్ళకి నేను చెప్పాను, ఇలా బయటికి వెళ్ళి సార్ డబ్బులన్నీ కాజేస్తున్నాడు అది ఇది అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా. వాళ్ళ కొడుకుని అసలు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఆయనే వెనక వచ్చేవాళ్ళు. వదిలేశారు కొడుకుని. తర్వాతకి తనకి బయట నుంచి అప్పులు తెచ్చుకున్నాడు బాగా. నాకు కూడా తెలీదు, ఆ అప్పులు తెచ్చినట్టు కూడా తెలీదు. అప్పులు ఎలా పడుతున్నాయి మరి ఇలాంటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో? తెలీదండి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో కూడా తెలీదు, అస్సలు తెలీదు. అప్పులు తెచ్చుకునేవాడు. ఇంటికి వచ్చేసేవాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చేసి గొడవ ఆడేవాళ్ళు. ఓకే. గొడవాడి ఇంటికి నన్ను అడిగేవాళ్ళు, వాళ్ళు ఇలా మీ భర్త అప్పులు చేశాడు అది ఇది అంటే నేను ఏంటని క్వశ్చన్ చేస్తే నన్ను కొట్టేవాడు. కొట్టిన తర్వాత కొన్ని రోజులకి డబ్బులన్నీ అయిపోయాయి. అంటే స్టార్టింగే కొట్టడం స్టార్ట్ చేసేవాడా, లేకపోతే మీరు నార్మల్గా ఈ అప్పుల గురించి అడిగిన తర్వాత, ఈ అప్పుల గురించి తను ఇది ఇలా ఆటలాడుతున్నాడు, ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. పెళ్ళైన months కి జరిగింది ఇది మిమ్మల్ని కొట్టడం? ఒక 3-4 months తర్వాత తెలిసింది నాకు, ఇలా ప్యాకెట్ పిచ్చి ఉంది తెలిసింది. ఎక్కువ దుబారా చేసేవాళ్ళు డబ్బులు? బాగా వేస్ట్ ఖర్చులు బాగా పెట్టేవాడు. ఆయనకి ఎవరైనా ఉన్నారా బయట? లేదండి, తనకి అలాంటివి ఏం లేవండి. మరి ఆయన అంత ఇదిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు దిగారు ఇలాంటి రంగంలోకి? తన వల్లే అండి, ఇలా నాకు డబ్బులు అవసరం ఉంది. నేను తన మాట వరుసకు అన్నాడు నన్ను, నేనే అన్నాను నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అప్పటికి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగిచ్చానండి, ఒక 3-4 lakhs అట్లా అడిగిచ్చాను కావాలంటే. అడిగిచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, ఇంకా అడుగు 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 అని అమ్మ వాళ్ళని. నేను ఎక్కడి వరకు అడిగాలి, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి ఇవ్వాలా అని అడిగాను. అడిగితే తెచ్చి ఇవ్వు, తప్పే ఉంది అని కొట్టేవాడు రోజు. ఏమన్నారు మీరేమన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళి కొని తెచ్చి ఇవ్వాలా అని అడిగాను. మీరే అన్నారు? నేనే అన్నాను, తెచ్చివ్వు, తెచ్చివ్వు ఏమైంది అని అన్నాడు. మాట వరుసకున్నారా మీరు నిజంగానే అన్నారు? మాట వరుసకు అన్నానండి. మా పేరెంట్స్ వాళ్ళని అడగమన్నారు. అడగమంటే నేను
మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. నేను ఒకగానొక కూతుర్ని వాళ్ళకి, మీ మమ్మీ వాళ్ళకి. మా అమ్మ వాళ్ళకి. నేను ఎంతవరకు వాళ్ళకి భారం అవ్వాలి చెప్పండి సార్ ఒకసారి. వాళ్ళని నేను అడగదలుచుకోలేదు. నేను అడగని ఇంకా అని చెప్తే కొట్టేవాడు రోజు. నువ్వు అడగకుండా డబ్బులు కావాలంటే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఫోన్ తేవాలా అని నేను క్వశ్చన్ చేశాను. చెప్పాను తనకి, అడిగాను. అడిగితే వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు, తప్పే ఉందని అన్నాడు. ఇంకా నచ్చచెప్పడానికి మీరు ప్రయత్నించలేదా మళ్ళీ? ఆహా లేదండి. తనకి ఇట్లా వాళ్ళ అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని తనే చెప్పేవాడు. ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, ఇలా చేయించేవాడు. ఓకే, బేరాలు కూడా ఆయనే చూసేవాడు. పెళ్లికి ముందు ఇలాంటి ఏం తెలీదా మీకు? ఆయన తెలీదండి మాకు. ఆయన ఏమవుతాడు మీకు వరుసకి? మేనబావ అవుతాడు. అంటే ఇంకా ఎవరైనా ఈ చుట్టాలకు తెలిసినా కానీ అదే 100 అబద్ధాలు ఆడొక పెళ్లి చేయమంటారు కదా, అలానే చేశారు. తెలిసినా కానీ ఎవరు చెప్పలేదు మాకు. మీరు అసలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఎంత రిలేటివ్ అయినా చిన్న ఏజ్ లో పెళ్లి చేశారు కదా, అవంతా మాకు తెలియదు. తల్లిదండ్రులు చెప్పారు, మేము చేసుకున్నాం. పెళ్లి చేయాలి కాబట్టి చేశారు అంతే అంతే. ఆయన ఇలాంటి వాడు అని అంటే ఇంకా ఎంక్వైరీ ఏం చేశారో మనకైతే తెలియదు అండి. మీ మేనబావే కదా, మీ మేనబావ అంటే మంచోళ్ళే అని చెప్పారు అప్పుడు. మరి ఎవరైనా ఒకవేళ సంబంధం మాట్లాడుకోవాలనుకున్నా కానీ మంచోళ్ళే అని చెప్తారు, కానీ చెడ్డోడు అది ఇది అని చెప్పారు కదండి. ఎంత చదువుకున్నాడు ఆయన? తనేం చదువుకోలేదండి. తను ఫార్మర్. వాళ్ళ డాడీ పొలాలు వాళ్ళు అదే వర్క్ చేసుకుంటుండే. ఓకే, వాళ్ళకి ఎంత భూమి, ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 2-3 ఎకరాలు ఉంటుందండి. మీ ఆయన ఒక్కడేనా? వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అక్క ఉంటారు. వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది? పెళ్ళి అయిపోయింది. వాళ్ళు అంటే వాళ్ళకి మీకు కరెక్ట్గా ఉన్నాయా సంబంధాలు? అంతా బాగానే ఉందండి. మరి అంటే మీరు మీ ఆడబిడ్డ వాళ్ళకి చెప్పే ప్రయత్నాలు అంటే చేయలేదా? ఇంత దుబారా? లేదండి. వాళ్ళు అంటే వచ్చిన 1 డే ఉండేసి వెళ్ళిపోతారు అంతే. వచ్చిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పేందుకు కష్టపెట్టడం అని చెప్పను. మీరు చదువుకోలేదా మరి? చదువుకున్నానండి. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను అప్పుడు.